మన మహబూబ్నగర్ జిల్లాలో అంటే ఎలక్షన్ కన్నా ముందు ఒక 2 కేసులు మన హన్వాడ ఏరియాలో అయినాయి. అంటే ఈ మన బస్ స్టాండ్ దగ్గర కానీ ఎక్కడన్నా ముసలోళ్ళు ఉంటారు కదా, ఏజ్డ్ వాళ్ళ దగ్గర చెవుల కమ్మలు కానీ బంగారం కానీ ఏదైనా ఉండి చూసి వాళ్ళని టార్గెట్ చేస్తారు. వీళ్ళు షేక్ మహమ్మద్ అని మన మహబూబ్నగరే. ఇంకొక ఆమె పేరు ఉమా, ఈయనకు దోస్తు. ఇద్దరు కలిసి ఏం చేసిరంటే, మన ముసలోళ్ళు అమాయకులు ఉంటారు కదా బస్ స్టాండ్ దగ్గర సింగిల్గా నిలబడతారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి ఎక్కడికి పోవాలని అడుగుతారు. వాళ్ళు మేము పలానా ప్లేస్కి పోవాలంటే మేము అటే పోతున్నాం రాండి అని చెప్పి ఎక్కించుకొని పోయి వాళ్ళని మాయమాటలు చెప్పి ఊరు బయటికి తీసుకుపోయి, ఆ ఊరు బయట అంటే ఎవరు లేని ప్రదేశంలో తీసుకుపోయి సాయంత్రం పూట ఎవరు లేని ప్రదేశంలో తీసుకుపోయి వాళ్ళని భయపెట్టి ఆ చెవుల కమ్మలు చంపుతామని భయపెట్టి మొత్తము గుంజుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న పుస్తలు కానీ రింగులు ఉంటాయి కదా, చిన్న చిన్న చెవుల రింగులు, అవన్నీ అవి మొత్తం ఇప్పటి వరకు 5 కేసులలో అట్లా దొంగతనం చేసారు వాళ్ళు. 5 కేసులలో 9 తులాల బంగారం పోయింది. మా సిఐ గారు, ఎస్ఐ గారు, మహబూబ్నగర్ రూరల్ సిఐ అండ్ రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ టీము వీళ్ళందరూ అంటే చాలా రోజుల నుంచి వీళ్ళ గురించి నిఘా పెట్టడం జరిగింది. బస్ స్టాండ్ దగ్గర అక్కడ ఇక్కడ సీసీ ఫుటేజ్ చూసి అటు చేసి చూసి మొత్తానికి ఈరోజు అయితే 11 గంటలకు అనుమానంతో అంటే ఆటో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ వెహికల్ వచ్చింది. అంటే వెహికల్లో ఒక డ్రైవరు, ఒక సింగిల్ లేడీ, ఇద్దరు అమ్మాయి అంటే ఫోటోలు ఉన్నాయి మా దగ్గర. ఆ లేడీ ఎవరుందని చెప్పి వెహికల్ చెక్ చేస్తుంటే ఈరోజు ఇద్దరు వచ్చిండ్రు. వాళ్ళని అనుమానంగా చెక్ చేస్తే అంటే వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు ఈ 5 దొంగతనాలు ఒప్పుకోవడం జరిగింది. అందులో అన్నీ రికవర్ చేసినాం. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈరోజు ఇక్కడ అప్పన్నపల్లి బ్రిడ్జి దగ్గర ఉదయం 11:30. గాయం చేయలేదు కానీ చంపుతాని భయపెట్టినారు. ఇవ్వకపోతే అరుస్తారు కదా ముసలోళ్ళు. వీళ్ళు ఏజ్ అంతా ఒక్కోళ్ళు చూస్తే 65, 60, 70 సంవత్సరాలు కూడా ఉంది. ఒక ఆమె ఊరు చివరికి లాస్ట్కి ఎవరు లేని ప్రదేశంలో తీసుకుపోతారు. ఆటో ఆపి చంపుతా అది ఇదని భయపెడితే వాళ్ళు మళ్ళీ ఆడనే వదిలేసి వస్తారు. వాళ్ళు గతంలో ఏం లేవు వీళ్ళ మీద కేసులు. ఫస్ట్ టైం 2 టౌన్లో 2 మొన్న అయినాయి. వాళ్ళు కూడా వీళ్ళే 2 2 టౌన్, 2 హన్వాడ, 1 నవాపేట సార్, 1 మన దగ్గర. మొన్న రీసెంట్గా అయింది, ఇది 2-3 రోజుల క్రితం అయింది. దాని గురించి ఎంక్వైరీ చేస్తుంటే వీళ్ళు దొరికిన 5 కేసులు. నవాపేట 2 ఎలక్షన్ ముందు అయినాయి. 2 ఎలక్షన్ టైంలో అయినాయి. అప్పుడు మనం అంత బిజీ. 5 2 టౌన్, నవాపేట, ఇది ఒకటి 5 అనవాడలేదు సార్, 5. వాళ్ళు ఏమన్నా ప్రొడ్యూస్ చేయాలని చూస్తారా?